ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమ, అనుదిన వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు దేవుని లేఖన భాగాన్ని చదువుకుందాం. విశ్వాసము విషయమై బలహీనుడైన వానిని చేర్చుకునడి, అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడయ్యుండి కూరగాయలనే తినుచున్నాడు. తినువాడు తినని వానిని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. ఎలయనగా దేవుడు అతనిని చేర్చుకొనెను. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచియుండుటైనను పడియుండుటైనను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలబెట్టుటకు శక్తి గలవాడు. ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచిదని దినమును ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచి దినమని ఎంచుచున్నాడు. మరి ఒకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనస్సులో రూఢిపరుచుకునవలెను. దినమును లక్ష్యపెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు. తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభువు కోసమే తినుచున్నాడు. తినని వాడు ప్రభువు కోసము తినుట మాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. మనలో ఎవడునూ తన కోసమే బ్రతుకడు, ఎవడునూ తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వరమై ఉన్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికేను. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, చదువుకున్న ఈ లేఖన నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న ప్రియ తండ్రి, గొప్ప దేవ, సజీవుడ, పరిశుద్ధుడ, మీకు స్తోత్రాలు నాయనా. ఈ లోకంలో మేము బ్రతుకుచున్నప్పుడు మేము ఏ రీతిగా జీవించాలో, ఏ రీతిగా నడవాలో, ఏ రీతిగా ఆలోచించాలో, ఏ రీతిగా మరి క్రియ జరిగించాలో సమస్తాన్ని మీరు మాకు నేర్పించి ఉన్నారు. ఒక మాదిరికరమైన జీవితమును మాకు అనుగ్రహించి వెళ్ళారు. మీ పరిశుద్ధమైన మీ గుణలక్షణాలను మేము కలిగి ఉండి ఈ లోకములో ఉన్న మలినమును అంటించుకొనకుండా పరిశుద్ధముగా జీవించమని మీరు మాకు మాదిరి ఉంచి వెళ్ళారు తండ్రి. ఈరోజు మీ వాక్యము మాకు అదే సెలవిస్తూ ఉంది నాయన. ప్రతి ఉదయమున నీ వాక్య ధ్యానము చేత మా జీవితాలను వెలిగించుకుంటూ అయా నీవిచ్చే ఆశీర్వాదాలను పొందుకోవాలని మేము ఆశపడుతూ ఉండగా ప్రతి ఉదయమున మీరు మాకు ఇస్తున్న ఈ దివ్యమైన వాక్కులను బట్టి మీకు వందనాలు. ఈరోజు కూడా మీరు మాకు ఇచ్చిన ఈ లేఖన భాగమును మా కొరకు దీవించండి. ఈ లేఖనములో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమ, నిన్నటి దినాన మరి అల్లరితో కూడిన ఆటపాటలైనను, మరి కామతత్వము, మరి చెడ్డవాటిని దేనిని కూడా మన సమయాన్ని చెడ్డవాటి కొరకు మన సమయాన్ని మరి వృధా చేసుకొనకుండా మరి అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను, మరి కామ విలాపములైనను, పోకిరి చేష్టలైనను, కలహమైనను, మత్సరమైనను మరి ఏది కూడా మీలో ఉండకుండా మీ శరీర ఏక్షలను మీ శరీరమందు మరి ఏవైతే ఏలుబడి చేస్తూ ఉన్నాయో వాటన్నిటిని విడిచిపెట్టి దేవునికి విధేయులై దేవుని వాక్యానుసారముగా బ్రతకమని దేవుడు మనతో మాట్లాడాడు. ఈ రోజున కొన్ని మరి దేవుని యొక్క మరి ఆత్మీయ పాఠాలు మనం కొన్ని నేర్చుకుందాం. ఈరోజు చదువుకున్న లేఖన భాగంలో మనం చూసినట్లయితే మరి దేవుడు ఏది తినాలో ఏది తినకూడదో, మరి ఏది మంచి దినము ఏది చెడ్డ దినము, ఈ రోజున మనుషులు ఈరోజు మంచిది కాదు ఈరోజు మంచిది అని దినములను గూర్చి దినాలను లక్ష్యపెట్టువారు మనలో ఉన్నారు. మరి ఒక దినమును కలుగు చేసిన వాడు దేవుడే కదా. ఒక రోజును ఒక దినాన్ని ఏర్పాటు చేసినవాడు సర్వశక్తి కలిగిన దేవుడు. అయితే ఆయన కలుగు చేసిన దినము మంచిది కాదని చెప్పడానికి మనమెవరము? ఆయన ప్రతి రోజును ప్రతి దినాన్ని కూడా ఆయన మంచిదిగానే చేశాడు.
కానీ ఏ దినము కూడా చెడ్డది అని ఎక్కడ మరి దేవుని మాట ఎక్కడ సెలవివ్వదు. ప్రతిరోజు ఎందుకంటే కలుగు చేసినవాడు మంచివాడు, ఆయన పరిశుద్ధుడు, పాపము లేనివాడు. మరి కలుగు చేసిన వాడే పరిశుద్ధుడై ఉన్నప్పుడు, కలుగు చేసినవాడు పవిత్రుడై ఉన్నప్పుడు, కలుగు చేసినవాడు మంచివాడై ఉన్నప్పుడు, ఆయన కలుగు చేసిన దినము కూడా మంచిదే కదా! అది కూడా పరిశుద్ధమైనదే కదా! ఆయన కలుగు చేసినటువంటి ఈ భూమి మీద మరి ఆయన పుట్టించినటువంటి విత్తనములిచ్చే చెట్లు గాని, ఫలాలిచ్చే చెట్లు గాని అన్నీ పవిత్రములే కదా! ఆయన పవిత్రుడై ఉన్నప్పుడు, ఇవన్నీ పవిత్రములైనప్పుడు ఒక పదార్థము మంచిది, ఒక పదార్థము మంచిది కాదు, దీనిని తినవచ్చు, దీనిని తినకూడదు అని మనుష్యులు మరి వారిలో భేదములు పెట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇట్టి విషయాలను గురించి బైబిలు చాలా క్లియర్‌గా మనతో మాట్లాడుతా ఉంది. కాబట్టి ఈరోజు మనం చదువుకున్న లేఖనములో ఆ విషయాలను గురించే మరి లేఖనము మరి మాట్లాడుతూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా చూద్దాం. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు. మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలను తినుచున్నాడు. తినటంలో ఇక్కడ 2 రకాల భేదాలు మనం చూస్తూ ఉన్నాం. ఒకడేమో అన్నీ తినవచ్చు అంటూ ఉన్నాడు. ఒకడేమో తన బలహీనతను బట్టి మరి కూరగాయలనే తింటాను అంటున్నాడు. రెండూ శ్రేష్టమైనవే. కానీ ఒకని నమ్మకాన్ని మరొకని మీద మనము మరి రుద్దకూడదు. ఎవరి నమ్మకము వారిదే. కాబట్టి తనకు ఆరోగ్యం ఉందని చెప్పి మరి సమస్తాన్ని తింటున్న వారు ఉన్నారు. తనకు ఆరోగ్యం బాగోలేదు కనుక అవి తింటే నా ఆరోగ్యం పాడవుతుంది కనుక నేను వాటిని తినను, వీటినే తింటాను అని కూరగాయలను తినేటువంటి వారు కూడా ఉన్నారు. ఇద్దరూ శ్రేష్టమైన వారే, ఇద్దరూ దేవుని బిడ్డలే. అయితే మరి సమస్తాన్ని తిన్నవాడు గొప్పోడని, మరి కూరగాయలను మరి ఆకుకూరలను తిన్నవాడు మరి వ్యర్థుడే అని ఇక్కడ మనము మాట్లాడకూడదు. కాబట్టి సమస్తమును దేవుడు కలుగ చేసినవే. కాబట్టి ఏదైనా ఇందాక మాట్లాడినట్లుగా ఈ దినమైనా, ఈ యొక్క గడి అయినా, ఈ దినము రాత్రి పగలను కలుగ చేసినవాడు దేవుడే. మరి రోజును ఒక దినమును ఒక మరి అస్తమయమును మరి ఉదయమును కలుగగా ఒక దినమాయను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక అస్తమయము, ఒక ఉదయము, ఒక రోజు కింద మనం పరిగణిస్తూ ఉన్నాం కదా! కాబట్టి ఈ దినాలను కలిగి చేసినటువంటి దేవుడు దానిని మంచిదిగా చూశాడు. ప్రతి దినాన్ని ఆయన మంచిదిగానే చూశాడు. ఇది చెడ్డ దినము, మరి రేపటి దినము మంచిది కాదని దేవుని వాక్యము సెలవివ్వడం లేదు. కాబట్టి మనుషులలో ఉన్నటువంటి ఈ అజ్ఞానాన్ని మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము మరి ఎంత క్లియర్‌గా తెలియచేస్తూ ఉందో. మరి అన్నీ తిన్నవాడు మంచివాడని, మరి కొన్ని తిన్నవాడు చెడ్డవాడని ఇక్కడ మరి మనం భేదం చూపకూడదు. ఇద్దరును సమానమే అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తినువాడు తినని వానిని తృణీకరింపకూడదు. తిననివాడు తినువానిని గూర్చి తీర్పు తీర్చకూడదు. కాబట్టి నీకు ఆరోగ్యంగా ఉందని అన్నీ తినని వాడిని మనము హేళన చేయకూడదు. మరి తిననివాడు తినేవాళ్ళని చూసి మరి వాళ్ళని తీర్పు తీర్చకూడదు. వీడు తిండిపోతురా, వీడు ఏది పడితే అది తింటాడురా అనేటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. కాబట్టి తినే విషయంలోనూ, త్రాగే విషయంలోనూ మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి తప్ప ఒకని మీద ఒకడు మరి తినేవాడు తినని వాని మీద, తిననివాడు తినేవాని మీద ఇలా భేదములు పెట్టుకోవద్దని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి చాలామంది ఈ రోజున అన్యులైన వారు మరి క్రైస్తవులు మేమిచ్చే ప్రసాదం తినరు, కానీ వాళ్ళు ఇచ్చేటువంటి కేకులు అవన్నీ మేము తింటాం. కాబట్టి వారు మాతో కలవరు, మేము వాళ్ళతో కలుస్తాం కానీ అని క్రైస్తవుల మీద బురద చల్లుతూ ఉంటారు. ప్రియ దేవుని పిల్లలారా, మరి దేవుని ఎరిగినటువంటి నా ప్రియ అన్య జనాంగమా, ఈ రోజున ప్రభువు అందరినీ ఒకే రీతిగా కలిగి చేశాడు. ఆయన రూపములో అందరినీ రూపించుకున్నాడు. నీవు అన్యుడు అవటానికి కారణం నీలో ఉన్న నీ అజ్ఞానమే. నీవు అన్యుడిగా బయట ఉండటానికి కారణం, నేను క్రైస్తవునిగా లోపల ఉండడానికి కారణం ఒకటే. నేను సత్యమును తెలుసుకున్న సత్యదేవుని ఆరాధిస్తున్నా, నీవు అసత్యములో ఉన్నావు, మరి లేని దానిని ఆరాధిస్తున్నావు. ఇదే భేదం. ఇంతకంటే మన మధ్య ఏ భేదమును లేదు. కాబట్టి నీవు ప్రసాదం ఇస్తే నేను తిననని నీవెందుకు అనుకుంటున్నావు?
మా దేవుని వాక్యము క్లియర్‌గా సెలవిస్తా ఉంది. నీవు దేనిని చెడ్డదని ఎంచక, నీవు దేనిని అనుమానించక దేనినైనా తినవచ్చు. ఒకవేళ నీవు అనుమానంతో దాన్ని తీసుకున్నట్లయితే అది పాపమని దేవుడు మాకు సెలవిచ్చాడు. కాబట్టి నువ్వు పెడితే మేము ఎందుకు తినాం? మేము దానిని స్వీకరించాలి అనంటే మా మనస్సు ఒప్పుకోవాలి. మా లోపల ఉన్నటువంటి దేవుని ఆత్మ ఒప్పుకోవాలి. కానీ మీకు అదేమీ ఉండదు. ఎందుకంటే మీకు దేవుని ఆత్మ అంటే ఏమిటో తెలీదు. దేవుని యొక్క భయం అంటే ఏంటో తెలీదు. కాబట్టి మీరు ఏదైనా తినేస్తారు. కానీ క్రైస్తవుడు అలా చేయడు. క్రైస్తవునికి ఒక నియమము, ఒక పద్ధతి, ఒక దేవుని న్యాయ విధిని పాటిస్తూ ఉంటాడు. దేవుడంటే భయపడతాడు. కానీ మీకు ఆ భయం లేదు. ఇదే మన ఇద్దరి మధ్య ఉన్నటువంటి భేదము. మరి తేడా. ప్రియ దేవుని జనాంగమా, ప్రియ దేవుని ఎరుగినటువంటి నా ప్రియ మరి ప్రజలారా, ఒకసారి ఆలోచన చేయండి. సమస్తాన్ని కలుగచేసినటువంటి దేవుడే, నిన్ను నన్ను కలుగచేసినటువంటి దేవుడే. ఆయన మంచివాడు, గొప్పవాడు, అందరినీ ప్రేమించేవాడు. కాబట్టి ఆయన రూపంలో చేసుకున్న నీవు కూడా ఆయన గుణలక్షణాలను కలిగి ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ తినే విషయంలో గానీ, త్రాగే విషయంలో గానీ మనలో మనకు భేదములు ఉండకూడదని, ఒకవేళ ప్రసాదం విషయంలో గానీ, లేతే క్రైస్తవుడిచ్చేటువంటి పలహారం విషయంలో గానీ భేదములు ఉండకూడదని, మరి ఇద్దరి మధ్య మరి వ్యత్యాసములు, ఇద్దరి మధ్య తారతమ్యము లేదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి అన్యుడు ఇచ్చేటువంటి ప్రసాదాన్ని తినకూడదని బైబిల్‌లో ఉందా అని కొంతమంది అజ్ఞానులు అడుగుతూ ఉంటారు. మాకు ఒక నియమం ఉంది. దేవుడు ఇచ్చేటటువంటి మరి న్యాయ విధిని మేము పాటిస్తాం కాబట్టే ఆ క్షణములో మా ఆత్మ మమ్మలను గద్దించిన రీతిగా మేము నడుచుకుంటాం. కానీ మీలో కూడా ఆత్మ ఉంది. కానీ ఆ ఆత్మను మీరు ఆర్పివేసుకొని మీరు విపరీతంగా ప్రవర్తిస్తారు. మేము అలా ప్రవర్తించం. అదే మీకును మాకు ఉన్నటువంటి తేడా, వ్యత్యాసము. ప్రియ దేవుని జనాంగమా, కాబట్టి క్రైస్తవులు అనబడిన వారు దేవుని యొక్క వాక్యానికి చూపాలి. విధేయత చూపుతారు. దేవుడిచ్చినటువంటి న్యాయ విధులను పాటిస్తారు. ఆయన ఆజ్ఞలను గైకొంటారు. అలా గైకొనే మరి కొన్నిటిని మరి వారి ఆత్మ గద్దించిన రీతిగా దానిని తృణీకరిస్తారు. అంత మాత్రమున వీరు క్రైస్తవులు, వీరు మాతో కలవరు అని అన్యులు అనుకొనకూడదు. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, ఈ యొక్క మరి క్రైస్తవునికి ఉన్నటువంటి ఈ యొక్క న్యాయ విధులను బట్టి అర్థం చేసుకోవాలని, ఇప్పుడైనాను మీరు సత్యాన్ని గ్రహించమని, ఆ అజ్ఞానాన్ని వీడి, అసత్యాన్ని వీడి సత్యంలోనికి మీరు కూడా రావాలనే మా ప్రయాస, మా యొక్క ప్రార్థన. ప్రియ దేవుని జనాంగమా, కాబట్టి తినువాడు దేవునికి కృతజ్ఞాస్తుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభు కోసమే తినుచున్నాడు. తిననివాడు ప్రభు కోసం తినుట మాని దేవునికి కృతజ్ఞాస్తుతులు చెల్లించుచున్నాడు. తినేవాడు దేవునికి కృతజ్ఞాస్తుతులు చెల్లించుచున్నాడు. తిననివాడు కూడా దేవునికి కృతజ్ఞాస్తుతులు చెల్లించుచున్నాడు. కాబట్టి ఇద్దరు కూడా మరి సమానమే. దేవుని దృష్టిలో ఒకరు గొప్ప, ఒకరు మరి గొప్ప కాదు అని దేవుని దృష్టిలో ఎంత మాత్రము ఉండదు. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, మనలో ఎవడును తన కోసమే బ్రతకడు. మనలో ఎవడును తన కోసమే చనిపోడు. కాబట్టి మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము. చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. మనం తిన్నా తినకపోయినా ప్రభువారమై ఉన్నాము. మనము మరి అన్యులు ఇచ్చినటువంటి దానిని తిన్నా తినకపోయినా ప్రభువారమే ఉన్నాము. ఒకవేళ దానిని మనం ప్రభువుకు కృతజ్ఞాస్తుతులు చెల్లించి దాన్ని తీసుకున్నా మనం అపరాధములం కాము గాని ప్రభువు నిమిత్తం తినుచున్నాము కాబట్టి కృతజ్ఞతాస్తుతి చెల్లించి తీసుకున్నది పరిశుద్ధము అని నీవు తెలుసు కాబట్టి నీ హృదయంలో సంశయమే లేకుండా దాన్ని తినవచ్చు అని పరిశుద్ధ లేఖనములు మనకు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, ఇందు నిమిత్తమే కదా, ఇందు నిమిత్తమే కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నామని గ్రహించి మరి ఈ రీతిగా ప్రభువు మనకు మరి దేవుడు ఎలా అయ్యాడు అంటే ఇక్కడ అంటున్నాడు కదా, తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా ప్రభువు క్రీస్తు మన కొరకు చనిపోయి మరలా బ్రతికాడు. క్రీస్తు మన కొరకు చనిపోయి మరలా తిరిగి బ్రతకడానికి గల కారణం ఇదేనండి. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, ఎందు నిమిత్తము ఆయన మన కొరకు చనిపోయి మరలా బ్రతికాడు
అనంటే మనము ఆయన ఎవరికి ప్రభువై ఉన్నాడు? ఎవరికి దేవుడై ఉన్నాడంటే చనిపోయిన వారికిని, సజీవులకును. చనిపోయిన వారికి, బ్రతుకున్న వారికి కూడా ఆయన ప్రభువు. ఆయన దేవుడై ఉన్నాడు. కాబట్టే ఆయన మన కొరకు చనిపోయి మరలా బ్రతికాడు. చనిపోయి మృతులకు దేవుడుగా ఉన్నాడు. తిరిగి లేచి సజీవులకును దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ లోకములో మృతులకును, చనిపోయిన వారికిని, బ్రతికిన వారికిని కూడా మరి దేవునిగా ఈ రోజున ఆరాధింపబడుతూ ఉన్నాడు. ఆయన నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు ప్రభుల వారు. ప్రియ దేవుని జనాంగమా, కాబట్టి మనలో ఉన్నటువంటి ఈ సంశయములను మాని ఒకరినొకరము మరి మరి సంశయములను అంటే భేదములను, వివాదములను పెట్టుకొనకుండా మరి అందరమును ఆయన యొక్క మరి పరిశుద్ధమైనటువంటి మరి జీవితమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇద్దరికిని ఒకే రకమైన జీవితాన్ని, ఒకే ఆత్మను అనుగ్రహించినటువంటి దేవుని విడిచిపెట్టి మరి నీ దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప, ఇట్లా గొప్ప అనే దానిని మధ్యలో పెట్టుకుని ఒకరికొకరు ఎడమ చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, దేవుడు కలుగు చేసినటువంటి సమస్తమును ఈ ఈ ఈ సృష్టిని దేవుడు మానవుని కొరకు మరి చాలా చక్కగా చేశాడు. కాబట్టి ఈ సృష్టిని చేసిన దేవుడు పరిశుద్ధుడు. ఈ సృష్టిని కలుగు చేసి ఈ సృష్టిలో మనలను సజీవులుగా ఉంచినటువంటి దేవుడు మరి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సజీవుడైన దేవుడు, మాట్లాడే దేవుడు, మరి మనతో మరి మరి జీవించేటువంటి దేవుడు. కాబట్టి అట్లాంటి దేవుడు మనకు అన్నీ అనుగ్రహిస్తే ఆయన కలుగు చేసి ఆయన చేతి కింద ఉన్నటువంటి నీవు, ఆయన రూపంలో ఉన్నటువంటి నీవు ఈ భేదం పెట్టుకోవడానికి నీవెవడవు? కాబట్టి దేవుడు కలుగ చేసిన దానిని ఇది తప్పు అనటానికి నీకెంత ధైర్యం? కాబట్టి దేవుడు కలుగ చేసిన సమస్తమును మంచిదైనప్పుడు ఆయన ద్వారా సృష్టింపబడిన నీవు సమస్తమును మంచిదని ఎంచాలి. అందరినీ సమానంగా చూడాలి. తినే విషయంలో గాని, త్రాగే విషయంలో గాని భేదములు పెట్టుకోకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం బ్రతికినా, చనిపోయినా ఆయన పిల్లలమై ఉన్నాము. అందుకోసమే ఆయన మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన చచ్చిన వారికిని, బ్రతికిన వారికిని దేవుడై ఉన్నప్పుడు నీవెవడివి? సంశయములను పెట్టుకొని, వివాదాలను పెట్టుకొని ఆయనను బయటికి లాగడానికి? ఈ రోజున అనేక మంది దుష్టహృదయం కలిగినటువంటి వారు దేవుని ఎరిగామని, దేవుని ఆత్మను పొందుకున్నామని చెప్పి ఈ రోజున దేవుని నామాన్ని అన్యజనుల మధ్య మరి మరి ఆయన నామానికి అవమానం తెచ్చేవారిగా చాలామంది ఈ రోజున ఉంటూ ఉన్నారు. కాబట్టి ఆ రీతిగా ఉండకుండా ప్రభు యొక్క ఈ యొక్క శ్రేష్టమైన సృష్టిని, దేవుని యొక్క నియమాలను, దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలను పాటిస్తూ ఆయన చేసినది ప్రతీదీ కూడా మంచిదే అని ఈ దినమును లక్ష్యపెట్టేవారు, మరి వారమును లక్ష్యపెట్టేవారు, మాసములను లక్ష్యపెట్టేవారు ఈ లోకములో ఉంటుండగా వారిలో ఉన్న అజ్ఞానము పోగొట్టుకొని సత్య మార్గమందు నిలవాలని, సత్యమును తెలుసుకోవాలని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఈ రోజున ఆ అజ్ఞానంతో ఉన్నటువంటి మరి అన్యుడు, క్రైస్తవుడు అనేటువంటి భేదమును తొలగించుకొని మనమందరము ప్రభువునందు ఒక్కటై ఉన్నామని, ప్రభువు మన కోసము ఆయన శిలువ త్యాగం చేశాడని, అందరికీ ప్రభువై ఉన్నాడని మనము ఎరిగి ఆయన యందు నిలిచి ఉన్నట్లయితే దేవుడు తన నిత్య రాజ్యమును మనకు అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ రీతిగా ప్రభువు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న ప్రియ తండ్రి, సర్వాధికారి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించారు. దినములను, మాసములను కలుగు చేసిన వాడవు నీవేనని, ఇదిగోనైనా మాలో ఉన్నటువంటి ఆత్మ మీరు పెట్టిన దీపము అని, ఈ విషయాలను గ్రహించకుండా నేను క్రైస్తవుడను, నేను అన్యుడను అని మాలో మేము భేదములు పెట్టుకొని ఒకరికి ఒకరు వేరైపోతూ ఉన్నాము నాయన. ఈ రోజున ఈ భేదముల చేత నాయనా ఇదిగో నీ పిల్లల మధ్య నాయనా మరి ఎడమను కలుగు చేసి నాయనా ఆనందిస్తున్నటువంటి లోకాధికారి అపవాదిని గద్దించమని, వాడి కబంధ హస్తాలతో మరి వారు బంధింపబడి నాయన సత్య మార్గంలోనికి రాకుండా ఉన్నటువంటి నీ బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ఈ దినమందు వారు సత్యమును తెలుసుకొని నీ యందు నిలిచి ఉండాలని, సత్య మార్గంలోనికి, సత్య వాక్కును అంగీకరించడానికి వారికి మనసును నూతనముగా పుట్టించమని, ఈ దినమందు చేయ పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి మీ ఆత్మను తోడుగా ఉంచి మీరు మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.